వెల్కమ్ టు అవినావ్ భారత్ నేను రఫీ. మన భారతదేశం మొదటి ప్రధానమైన జవహర్లాల్ నెహ్రూ ఏదైతే లేఖలు రాసేవాడో ఆ లేఖలకు సంబంధించి ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి చూసుకుంటే బీజేపీ అయితే ఆ లేఖలు కావాలని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలని అయితే కోరుతుంది. అసలు ఎందుకు కోరుతుంది? నెహ్రూ రాసిన లేఖల్ని 2008లో సోనియా గాంధీ ఎందుకు తీసుకెళ్లింది, అసలు తీసుకెళ్లిందా లేదా, ఆ లేఖలు ఉన్నాయా లేవా, ఆ లేఖల్లో ఏమున్నాయని అయితే అసలు ఎందుకు బీజేపీ అడుగుతుంది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అయితే మనకు మొదటి ప్రధాని ఎవరైతే ఉన్నారో నెహ్రూ, ఆయనకైతే లేఖలు రాయడం అయితే చాలా ఇంట్రెస్ట్. ఆయన చాలా మంది ప్రముఖులకైతే లేఖలు రాస్తూ ఉండేవాడు. దానికి సంబంధించి చూసుకుంటే ఆయనకి సంబంధించిన చాలా లేఖలు కూడా భద్రపరచడం కోసం ఎవరైతే ఇందిరాగాంధీ ఉన్నారో ఇందిరాగాంధీ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి చూసుకుంటే దాంట్లో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేఖలన్నీ కూడా దాంట్లో భద్రపరచడం జరిగింది. అయితే దానికి సంబంధించి చూసుకుంటే మాజీ ప్రధానుల మ్యూజియం అంటే లైబ్రరీకి అయితే దాని పేరు మార్చడం జరిగింది. అయితే ఎవరైతే మాజీ ప్రధానులు వాళ్ళకి సంబంధించిన లేఖలు కానీ వాళ్ళకి సంబంధించిన గుర్తులు కానీ అన్నీ కూడా ఆ మ్యూజియంలో అయితే పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే 2008లో ఏప్రిల్ 29 అయితే ఎంఈ రాజన్ ఎవరైతే ఉన్నారో, అంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సోనియా గాంధీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఎంఈ రాజన్ అయితే కోవడం జరిగింది. సోనియా గాంధీ ఆమెకు సంబంధించిన అంటే జవహర్లాల్ నెహ్రూ సంబంధించిన ప్రైవేట్ లేఖలు కానీ కుటుంబానికి సంబంధించిన లేఖలు కానీ ఇవ్వాలని అయితే ఆమె కోవడం జరిగింది. అయితే ఎంఈ రాజన్ లైబ్రరీకి వినియోగించుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ లైబ్రరీ కూడా స్పందించింది. అంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సోనియా గాంధీ ఏదైతే కోరిందో దానికి సంబంధించి 51 కార్టన్లో జవహర్లాల్ నెహ్రూ ప్రైవేట్ లేఖలు ఏదైతే రాసిండో అవి, అలాగనే కుటుంబానికి సంబంధించిన ఏదైతే లేఖలు రాసిండో ఆ లేఖలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా 51 కార్టన్లో అయితే సోనియా గాంధీకి ఇవ్వడం జరిగింది అప్పుడు లైబ్రరీ. అయితే అవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాసిన లేఖలు కాబట్టి అప్పట్లో ఏది కూడా మనకి ఏది మొబైల్స్ కానీ ఏది టెక్నాలజీ లేదు కాబట్టి ఆయన ఎలాంటి జవహర్లాల్ నెహ్రూ ఎలాంటి కార్యకలాపాలు చేసిండు అంటే ఆయన ఎలాంటి యాక్టివిటీస్ చేసిండు అవన్నీ కూడా రికార్డ్ అయ్యేది లేఖల రూపంలోనే కాబట్టి అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ ఇవేం లేవు కాబట్టి అవి కొంతవరకు అయితే భద్రపరచాల్సిన అవసరం ఉంది అయితే ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా అవి కూడా కొంత ఇంటెలిజెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించింది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అప్పుడు మొబైల్స్ ఏమి ఇంటర్నెట్ లేని సమయంలో ఏమున్నా కానీ దేశానికి సంబంధించిన రహస్యాలు కానీ ఏమున్నా సరే ఆయన లేఖల్లోనే పంచుకునేవాడు కాబట్టి అంటే అప్పుడు చాలా మంది ప్రముఖులతో ఆయన లేఖలు రాసేవాడు. ఎవరైతే ఐన్స్టీన్ ఉన్నాడో ఐన్స్టీన్తో కూడా ఆయన లేఖలు రాసుకునేవాడు. దేశం విభజించబడింది 1947లో దేశం విభజన తర్వాత కూడా ఆయన చాలా లేఖలు రాసినాడు మొదటి ప్రధాని కాబట్టి అవి ఎంతైనా ఇంపార్టెన్స్ ఉందని అయితే బీజేపీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన లేఖలు కావాలి అంటే సోనియా గాంధీ ఏదైతే 2008లో తీసుకున్నదో లేఖలు డాక్యుమెంట్స్ దానికి సంబంధించినవి కూడా రికవరీ చేయాలని చెప్పేసి దానివల్ల స్కాలర్స్కి అలాగే ఎవరైతే పరిశోధకులు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే ఎవరైతే సభ్యుడు లైబ్రరీ సభ్యుడు ఉన్నాడో రిజ్వాన్ కాద్రీ ఆయన అయితే లేఖలు రాయడం జరిగింది సోనియా గాంధీకి. అయితే సోనియా గాంధీ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో ఆయన రాహుల్ గాంధీకి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. సోనియా గాంధీ ఏవైతే లేఖలు తీసుకున్నాడో 51 కార్టన్స్ ఏవైతే తీసుకున్నదో ఆ లేఖలు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మాకు ఇవ్వాలి అంటే ఒకవేళ మీరు ఇవ్వకపోయినా సరే సాఫ్ట్ కాపీస్ అయినా మాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే ఆయన అడగడం జరిగింది. ఎవరిని రాహుల్ గాంధీ కూడా లేఖలు రాయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నాడో సందీప్ పాత్ర కూడా అంటే ఆ లైబ్రరీ నుంచి లేఖలు మాయమయ్యాయా, డాక్యుమెంట్స్ మాయమయ్యా అని అయితే ఆయన క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సంబంధించి సంస్కృతి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గజేంద్ర షెకావత్ అయితే అలా ఏమీ వెళ్ళలేదైతే ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ 2 విషయాలు. ఒకటి, బీజేపీ ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు ఆ లేఖలు, అసలు ఏందనేది చూసుకుంటే అంటే బీజేపీ ప్రభుత్వం కొంతవరకు చాలా మంది చెప్పేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎందుకు కోరుతుందంటే లాస్ట్ మన భారతదేశానికి చివరి వైస్రాయిగా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఎవరైతే ఎడ్విన్ ఉన్నారో ఎడ్విన్కి అలాగే జవహర్లాల్ నెహ్రూకి అయితే కొంతవరకు అయితే సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయని ఆయనకి లేఖ రాసేవాడని ఆమెకి జవహర్లాల్ నెహ్రూ లేఖలు రాసేవాడని అయితే అక్కడ ఎవరైతే భారత హై కమిషనర్గా పనిచేసిండో కుల్దీప్ నాయర్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఏదైతే అప్పుడు ఎయిర్ ఇండియా ఉందో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా అయితే ఆ మౌంట్ బాటన్ భార్య ఎడ్విన్కి అయితే జవహర్లాల్ నెహ్రూ ఆ లేఖలు రాసేవాడని అయితే ఆయన బీబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కుల్దీప్ నాయర్ ఈయనైతే భారత హై కమిషనర్గా పనిచేసిండు. ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే మొత్తం చూసుకుంటే కూడా దాంట్లో కొంతవరకు ప్రైవేట్ లెటర్లు కూడా ఉన్నాయని అయితే అక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా బీజేపీ ఏం చెప్తుంది, అక్కడ ఎవరైతే రిజ్వాన్ కాద్రీ లైబ్రరీ సభ్యుడు ఏదైతే సోనియా గాంధీకి లేఖలు రాసిండో ఆయన ఏం చెప్తున్నా అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే చరిత్రలో జరిగిన విషయాలు అనేవి ఆయన ఒక ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఆయన లేఖలు ఉన్నాయి కాబట్టి ఆయన యాక్టివిటీస్ మొత్తం కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆయన నెహ్రూకి అలాగే ఐన్స్టీన్ ఎవరైతే ఉన్నాడో సైంటిస్ట్ ఐన్స్టీన్కి కూడా మంచి సంబంధాలు ఉంటాయి. అంటే మంచి ఎక్కువ చర్చలు అయితే జరిగాయి, వాళ్ళిద్దరి మధ్య మీటింగ్స్ కూడా జరిగాయి. అయితే దానికి సంబంధించి కూడా ఎక్కువ విషయాలు కూడా భారతదేశం ఇతర దేశాలతో ఎలాంటి సంబంధాలు మెరుగుపరుచుకుంది అనే విషయాలు కూడా దాంట్లో ఉంటాయని అయితే బీజేపీ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవానికి కూడా నెహ్రూ అక్కడ ఐన్స్టీన్తో ఏదైతే లేఖల్లో పంచుకున్నాడో విషయాలు అవి అయితే కొంతవరకు అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ యాక్టివిటీ చేసినా సరే అవన్నీ కూడా భద్రపరచాల్సిన అవసరం అయితే ఉందని అయితే ప్రభుత్వం అంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ పార్టీ అలాగనే ఎవరైతే రిజ్వాన్ కాద్రీ ఉన్నారో వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తానికి సంబంధించి చూసుకుంటే మాత్రం అక్కడ ప్రైవేట్గా ఏదైతే లేఖలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేయాలి అనే ఉద్దేశంతో
బీజేపీ ఆ లెటర్స్ని వెనక్కి తీసుకురావాలని అయితే అడుగుతున్నట్టయితే కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అంటే చాలా వరకు చూసుకుంటే ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. ఒక వాదన వచ్చేసి ఆయన ఎవరైతే దానికి సంబంధించిన భారత వైస్రాయ్గా పనిచేసిన మౌంట్ బాటన్ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఎడ్విన్కి సంబంధించిన లేఖలను బయట పెట్టాలి అని బీజేపీ చూస్తుందని అయితే కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది మాత్రం ఆయన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రిగా అవన్నీ కూడా బయటికి రావాలి, దానివల్ల ప్రజలకు అంటే ఎవరైతే పరిశోధనలు చేస్తారో వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడే అవకాశం అయితే వాళ్ళు కోరుకున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ సోనియా గాంధీ ఆ లెటర్స్ తీసుకెళ్లిందా లేదా అని అయితే క్లారిటీ లేదు. వాళ్ళు ఎలాంటి స్పందన అయితే ఇవ్వట్లేదు సోనియా గాంధీ. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు సంచరించుకుంటుంది, ఎందుకు ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారుతుంది, ఇన్ని రోజుల నుంచి ఎందుకు కాలేదు అంటే ఆయన 2014లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటి నుంచి కూడా ఎందుకు ఈ వాదన బయటికి తీసుకురాకుండా ఇప్పుడే ఎందుకు లెటర్స్ని కోరుతుంది. అయితే ఈ విషయం అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే వీళ్ళు కాంగ్రెస్ ఎంపీలు ఉంటారో వీటికి సంబంధించి కూడా కొట్టిపాడేస్తున్నారు, అలాంటి ఏమి లేవని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వైస్రాయ్గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ కూతురు ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కు సంబంధించి దాంట్లో కూడా ఆమె ఏం చెప్పిందంటే ఇండియాకి అలాగే తన తల్లి అయిన ఎడ్విన్కి అయితే మంచి సంబంధాలు ఉన్నాయని, జవహర్లాల్ నెహ్రూకి ఎడ్విన్కి కూడా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి అయితే ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ చూసుకుంటే కూడా బీజేపీ ప్రభుత్వం ఆయన జవహర్లాల్ నెహ్రూ ఏదైతే ప్రైవేట్గా రాసుకున్న లేఖలు బహిర్గతం చేయాలని చూస్తుందా, లేదు అంటే ఆయన ఐన్స్టీన్ లాంటి కొంతమంది ప్రముఖులతో శాస్త్రవేత్తలతో ఆయన జరిపిన లేఖలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బయటికి రావడం వల్ల ప్రజలకి పరిశోధకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా యూజ్ అయితే అని భావిస్తున్నారని అయితే తెలియాల్సింది. అంటే ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం మాత్రం మొదటి వాదనే తీసుకుంటుంది. దీనివల్ల పరిశోధనలకి మంచి జరుగుతుంది, పరిశోధనలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద ఎక్కువ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది, స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అయితే అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏం స్పందించట్లేదు. కొంతవరకు వాదనలు ఎలా ఉన్నాయి అంటే ఆయన ప్రైవేటు ఎవరైతే నెహ్రూ ప్రైవేట్కి సంబంధించిన ప్రైవేట్గా రాసిన లెటర్లు ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధం లేదు ప్రభుత్వానికి, అవి అయితే పర్సనల్స్ కాబట్టి వాటిని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని అయితే కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ వాదనలన్నీ వింటుంటే చూసుకుంటే మొత్తానికి నెహ్రూ లేఖల్లో ఏముందనేది సోనియా గాంధీ బయట పెడుతుందా, లేదంటే అసలు ఆమె దగ్గర ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఇన్ని రోజులు ఉంచుతారా, అంటే ఆమె తీసుకుని కూడా 2008 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాల పాటు ఆమె ఎందుకు దాచిపెడుతుంది? ఒకవేళ ఆమె కొలాబ్స్ చేయాలి అంటే వాటిని నాశనం చేయాలి అంటే క్రాష్ చేయాలి అంటే వాటిని తగలబెట్టి కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు అవి ఉంటాయని వీళ్ళు ఎలా అనుకున్నారు? ఇన్కేస్ ఉన్నాయని వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే బీజేపీ ప్రభుత్వం డైరెక్ట్గా సెర్చ్ చేయాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దొరికేది. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా లేఖలు రాసి అడగడం వల్ల ఆమె దాన్ని కాల్ చేసే అవకాశం కూడా ఉంది కదా. అంటే ఈ మొత్తాన్ని సినారియో చూసుకుంటే ఆ లేఖలు ఉన్నాయా లేవా అనేది క్లారిటీ లేదు. వీళ్ళైతే అడుగుతున్నారు, వాళ్ళైతే స్పందించట్లేదు. అయితే మొత్తానికి అయితే దీనికి సంబంధించిన నెహ్రూ సంబంధించిన లేఖలకు సంబంధించిన విషయం అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ.